ఒక పక్క వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్ని భారీగా కబ్జా చేసిన గీతం యూనివర్సిటీ యాజమాన్యం లీడర్ పత్రికపై బెదిరింపులకు పాల్పడుతోంది. 20 కోట్ల రూపాయలకు పరువు నష్టం నోటీసులు పంపి పత్రికల నోళ్లు మూయించాలని పన్నాగం పన్నుతోంది. కబ్జా భూముల్లో అక్రమంగా చేస్తున్న నిర్మాణాలను గురించి వాస్తవాలను వార్తగా రాసిన లీడర్ దినపత్రికపై గీతం విషం కక్కుతోంది. వాస్తవాలను రాసిన మీడియా కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించాలంటూ సంస్థలను నోటీసులతో బెదిరించి నోరు మూయించవచ్చని భావిస్తోంది. ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బెదరడం 29 ఏళ్ల లీడర్ ప్రస్థానంలో లేనే లేదని ప్రజాస్వామ్యాన్ని ఆస్వాదించే ప్రజలందరికీ తెలిసిందే. వ్యాపారం చేసుకోవడానికి అడుగుపెట్టిన ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని కబళించినట్టు ఎక్కడి నుంచో వలస వచ్చి ప్రభుత్వ భూముల్ని కాజేసిన గీతం యాజమాన్యం అరాచకాలను ఉత్తరాంధ్ర వాసులు చూస్తూ ఊరుకోరు. భూ కబ్జాలు చేసి ఉండకపోతే గీతం యూనివర్సిటీ జర్నలిస్టులను, ప్రజా సంఘాలను, వివిధ పార్టీల నాయకుల్ని ఆహ్వానించి సంబంధిత స్థలాలను, జీవోలను, అనుమతులను, సర్వే రికార్డుల్ని, భూ యాజమాన్య పత్రాలను ముందుంచి పారదర్శకంగా ఉండొచ్చు. కానీ గీతం పుట్టుకే కబ్జాల పుట్ట అయినప్పుడు మేకపోతు గాంభీర్యంతో అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిజాలు రాసే పత్రికల పీక నొక్కే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించడమే. గీతం కళాశాలను జిరాయితీ భూముల్లో నిర్మించి ఉంటే బాధ్యత గల మీడియా దీని జోలికి వెళ్ళి ఉండేది కాదు. కానీ వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా చేసి వాటిలో అక్రమ నిర్మాణాలు చేస్తున్నందువల్లనే ప్రజల తరపున మీడియా ప్రశ్నించాల్సి వస్తోందన్న సత్యాన్ని గ్రహించడం మంచిది. గీతం యూనివర్సిటీ అధ్యక్షుడు కూడా అయిన విశాఖ ఎంపీ శ్రీభరత్ 2023 మార్చి 29న సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో 19:43 వీడియోలో 9:15 నుంచి 8 లేదా 9 ఎకరాల ప్రభుత్వ భూమి గీతం వద్ద ఉందని చేసిన కబ్జాను చాలా అందంగా చెప్పుకున్నారు. ఈ భూమి రెగ్యులరైజేషన్కు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో కూడా కొందరు ఐఏఎస్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారని ఈ ఇంటర్వ్యూలో శ్రీభరత్ స్వయంగా వెల్లడించారు. ఈ వీడియో ఇప్పటికీ ప్రజా డొమైన్లో అందుబాటులో ఉంది. ప్రభుత్వ భూమిని కబ్జా చేసినట్టు అంగీకరించిన గీతం యాజమాన్యానికి పరువు ఉందని ఎలా చెప్పగలుగుతారు? గత వైసీపీ ప్రభుత్వంలో గీతం భూ కబ్జాను గుర్తించి గేట్లను పగలగొట్టినప్పుడు ఏమైంది గీతం పరువు? ఒకవేళ గీతం వద్ద ఉన్న భూమంతా పూర్తిగా జిరాయితీ అయితే ప్రభుత్వం నుంచి రెగ్యులరైజేషన్ కోసం ఎందుకు దేవులాడడం? రాజకీయ ఒత్తిడితో అప్పటి ముఖ్యమంత్రి రెగ్యులరైజేషన్కు సిద్ధమైన ఐఏఎస్ అధికారులు ఎందుకు అభ్యంతరం తెలిపారు? ఈ ప్రశ్నలకు శ్రీభరత్ నైతికంగా సమాధానం చెప్పాలి. అలా కాకుండా వాస్తవాలు వెల్లడించిన లీడర్ దినపత్రికపై 20 కోట్ల పరువు నష్టం నోటీసులు పంపడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం కాదా? లీడర్ రాసిన ఒక వార్త వల్ల 20 కోట్ల నష్టం జరిగిందని లెక్క కట్టిన గీతం మరి తాను చేసిన ప్రజల ఆస్తి అయిన ప్రభుత్వ భూమి కబ్జా వల్ల ప్రజలకు, ప్రభుత్వానికి ఎన్ని వేల కోట్ల రూపాయల నష్టం జరిగిందో కూడా చెప్పాలి కదా. ప్రభుత్వ భూమిని కాజేయడం తమ జన్మ హక్కు అన్నట్టు గీతం వ్యవహరించడం చూస్తుంటే ఈ విద్యా సంస్థలో నైతిక విలువలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. చట్టం ముందు అందరూ సమానమే. గీతం యూనివర్సిటీకి ఏవైనా ప్రత్యేక మినహాయింపులు ఉంటే వాటిని ప్రజల ముందు ఉంచాలి. లేకపోతే ప్రభుత్వ భూములకు సంబంధించిన పూర్తి రికార్డుల్ని బహిర్గతం చేసి జవాబుదారీతనం ప్రదర్శించాలి. మరోవైపు లీడర్కు పంపిన లీగల్ నోటీసు విషయాన్ని గీతం తన అనుకూల పత్రికల్లో ప్రచురించడం కూడా ఆసక్తికర పరిణామం. ఈ నోటీసుల ద్వారా నిజాలు రాసే మీడియా సంస్థలను భయపెట్టడంగానే దీన్ని భావించాల్సి ఉంటుంది. గీతం యాజమాన్యానికి చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వ భూమిని ఆక్రమించలేదని చెప్పగలిగే ధైర్యం ఉంటే, అక్రమ నిర్మాణాలు జరపడం లేదని గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలిగే నమ్మకం ఉంటే ఒక్కసారి మీడియాను, ప్రజా సంఘాలను ఆహ్వానించి గీతం యూనివర్సిటీలో జరుగుతున్న నిర్మాణాలను చూపించే ధైర్యం చేయగలదా? గీతం చేసిన భూ కబ్జాలను కప్పిపుచ్చుకోవడానికి మీడియాపై బెదిరింపులు, పరువు నష్టం నోటీసుల రాజకీయాన్ని వెంటనే విరమించుకుంటే మంచిది. లీడర్ తెలుగు దినపత్రికకు పంపిన బెదిరింపు నోటీసుపై బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. సంబంధిత భూముల పూర్తి సర్వే నిర్వహించి భూ రికార్డులు, జీవోలు, అనుమతులు, సర్వే వివరాలను ప్రజల ముందుంచాలి. శ్రీభరత్ స్వయంగా అంగీకరించిన ప్రభుత్వ భూమి ఏ మేరకు ఉన్నా
చట్టబద్ధంగా వెంటనే ప్రభుత్వానికి తిరిగి అప్పగించాలి. వాస్తవాలను ప్రచురించిన మీడియా సంస్థలపై ఒత్తిడి తేవాలనే ప్రయత్నాలను పూర్తిగా విరమించుకోవాలి. ఇలా జరగకపోతే పత్రికా స్వేచ్ఛను అణచివేయాలనే ప్రతి ప్రయత్నాన్ని రాజ్యాంగం, చట్టం కల్పించిన అన్ని న్యాయపరమైన వేదికలపై లీడర్ తెలుగు దినపత్రిక సవాల్ చేయడానికి సిద్ధంగా ఉంది. నిజాలను నిర్భయంగా ప్రజలకు తెలియజేసే విషయంలో లీడర్ ఎప్పుడూ వెనకాడదు. తాటాకు చప్పుళ్లకు బెదిరే ప్రసక్తే లేదు అని గీతం యాజమాన్యం గ్రహిస్తే మంచిది.